అందరికీ నమస్తే. హాయ్, వెల్కమ్ టు కిస్రా మీడియా. సో నేను మీ మోనికా. ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నానా అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, సో కిరాక్ నాని వాళ్ళ మదర్ నేను మీ పుష్ప అనే యూట్యూబ్ ఛానల్కి ఎంత ఫేమస్ అయ్యారో మన అందరికీ తెలుసండి. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. సో ఈరోజు మనం మిర్యాలగూడలో వచ్చేసామండి. సో వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం. ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాము. ఓకే, కిరాక్ నాని వాళ్ళ మదర్ అండ్ జాను వాళ్ళ అత్తయ్య పుష్ప గారిని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాము. లెట్స్ గో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఆంటీని ఇప్పుడు సర్ప్రైజ్ చేద్దాము. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఏం చేస్తున్నారో వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేసామా? ఈ డాగ్ ఏంటో గెస్ట్ వచ్చారని అనుకుంటుంది. సో నేను గెస్ట్ కాదమ్మా, నిన్ను మా టీవీలో నేను కిస్రా మీడియాలో నిన్ను ఫేమస్ చేయడానికి వచ్చాను. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? సో ఈవిడే పుష్ప గారు. ఎక్కడ తగ్గరు అసలు, ఆవిడ తగ్గేదేలే అంటారు. ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీరు అందరూ ఫాలో చేస్తున్నట్టున్నారు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. బాగున్నారా? మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. మా డేస్ కూడా మీరు కూడా బాగున్నారా? తెలుసుగా, నేను మీ పుష్ప. తగ్గేదేలే, తగ్గేదే లేదు. ఓకే, సో ఎలా మెయింటైన్ చేస్తున్నారమ్మా మీరు? ఎందుకమ్మా? ఇంత సన్నగా, ఇంత అమ్మో. స్లిమ్ గా, ఇంత పెద్ద కొడుకుని ఉంచుకొని మీరు ఇద్దరు కొడుకుల్ని పెట్టుకొని మీరు ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఏ చెట్టు లేదండి, ములక చెట్టు ఎక్కుదాం అంటే పక్కన. సో పుష్పమ్మ గారు, ఈ రోజు మీ హోమ్ టూర్ మేము చూడాలని చెప్పేసి వచ్చాము. చూపిస్తారా మీ home? చూపిస్తామండి. ఎలా ఉంది, ఏంటి మా అనేది? ఇల్లు ఎన్నిసార్లు చాలా విశాలంగా ఉంది. బయట నుంచి చూడగానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసింది మాకు. అవును. సో ఓపెన్ ప్లేస్, చాలా చక్కగా ఇంటి చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంది. సో ఈరోజు మనం మిర్యాలగూడకి వచ్చేసామండి. ఇక్కడ పుష్ప గారి హోమ్ టూర్ చూడడానికి. ఒకసారి చెప్పండి, మీ ఛానల్లో మీరు ఎలా చెప్తారు ఇంట్రో? హలో హాయ్ అండి అందరికి, నేను మీ పుష్ప. చూడండి, ఓన్ టూర్ చేద్దామని వచ్చారు. చేసేద్దాం. ఎన్నిసార్లు ఉంచాలండి బాబోయ్, ఇల్లు కలర్ మారినా బాగుండు, అరిగిపోతుంది. నాకు అదే దిగులైతుంది. మళ్ళీ ఒకసారి ఓన్ టూర్ మీకోసం ఏదైనా చేసేస్తా, ప్రాణమైనా ఇస్తా. మళ్ళీ ఒకసారి చూసేద్దామా? కమ్. కాదు, కెమెరా ఆన్ అయినప్పుడు మాత్రం పుష్ప గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. అయితే అసలు ఇలా ఉండరు ఆవిడ. టోటల్ నా ఎనర్జీ గురించి మీకు తెలుసు. మీకోసం నేను ఏదైనా చేసేస్తాను, మీకు తెలుసు. పక్కా అసలు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ రాగానే ఫస్ట్ ఈ ఫొటోస్ మాత్రం చాలా ఎలివేట్ అవుతున్నాయి. దీని గురించి చెప్పండి ఒకసారి. ఈ ఫోటో మా కోడలండి, జాను గారు, మేడం గారు. మేడం గారు ఈ అబ్బాయి భార్య, తెలుగులో భార్య అంటే ఈ బాబు కొడుకు. ఇక్కడ భార్య, అదే భార్య. నేను మిమ్మల్ని చూసిన సంతోషంలో, మా ఆడియన్స్ చూస్తే నా సంతోషం వేరే ఉంటుంది. మర్చిపోతాను. చాలా అసలు నా మీద చాలా అవమానం చూపిస్తారు. నాకు తెలుసు అది కదండి. పుష్ప గారి హోమ్ టూర్ చేయండి అని మాకు డైలీ కమెంట్స్ వస్తున్నాయి. అందుకే మీ ఇంటికి వచ్చేసాము మేమందరము. ఓకే, మీ కొడుకు కోడలు చాలా చూడముచ్చటగా ఉన్నారు. కోడలు ఎప్పుడు చేయించారు ఈ ఫోటో? ఇది వాళ్ళకి గిఫ్ట్స్ పంపించారండి. ఫ్యాన్స్ పంపించారు. ఏదో సాంగ్ లో ఉంది అంటే సాంగ్ ఏదో పాటకి చేశారు. ఏదో ఏం పాట మా బాబు పాప నార్మల్ గానే ఫోటో. ఈయన మా బాబు బాగా ఇలాంటి ముందు. ఇది పెళ్లి ఫోటో. పెళ్లి ఫోటో. సో బాగున్నారు ఇక్కడ. మా కోడలు హైట్ ఎక్కువ, మా బాబు హైట్ తక్కువ అండి. చూడండి, రివర్స్ లో చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఎప్పుడుదండి ఇది ఫోటో? పెళ్లిలోనే ఇయర్ 2019. మా కోడలు అందుకుంటది వెనక నాకు సపోర్ట్. మీకు ఏమైనా గుర్తు రాకపోతే ఇమీడియట్ గా క్వశ్చన్ పేపర్ అందిస్తుంది. అందుకే మా కోడలు ఎప్పుడు నేను కుడిపూసా నా కోడలు ఆన్సర్ పేపర్ అట్లా. ఓకే, చాలా బాగుంది. చూడండి, ఇది మా సోఫా, ఇది మా పిల్లర్స్, ఇది మా వాటరు, ఇది మా వాటర్ బాటిల్. బెస్ట్. మీరు ఇంట్లో కూడా ఇలాగే కామెడీ చేస్తుంటారా? ఇదే ఇది సింగిల్ బెడ్. పంచింగ్ పలకనామానా? ఓకే, సింగిల్ బెడ్ ఇది. కాకపోతే మాకు కొంచెం ఇబ్బంది ఉందని ఆ బెడ్ తీసుకుని ఇంకో బెడ్ మీద వేసేసినాం. ఇది ఎప్పుడైనా ఇట్లా కూర్చుంటాను, ఫుడ్ గిట్ తింటాను బాగుంటుంది. మాకు డైనింగ్ టేబుల్ గిట్ లేదు కదా ప్రస్తుతానికి. ఇదే మీ డైనింగ్ టేబుల్? ఇదే డైనింగ్ టేబుల్. అన్ని ఎవరైనా ఇదంతా మీ ఓనేనా? లేదండి, రెంట్. ఓకే, సో ఈ అవార్డ్స్ గురించి మాట్లాడదామమ్మా.
ఈ ఫొటోస్ ఈ అవార్డ్స్ ఎవరు ఈ ఫోటోలో ఉన్నారు? ఇది నేను చెప్తా కదా, ఎందుకు నీకు తొందర? నేను ఇందాక జాను ఛానల్లో ఆవిడే చెప్తారు. ఇది మా కోడలు, మీ బంగారు మా కోడలు. బంగారు కోడలు. ఈ కోడలు ఎవరు కాదండి, మా కొడుకు భార్య. మా కొడుకు భార్య ఎవరు మీకు చెప్పాలా? ఆమెనే ఆమెనే జాను, మీ జానమ్మ. ఈమె చిన్నప్పుడు ఫోటో. ఎన్ని ఇయర్స్ ఉంటాయి పాప? 2 years అంట. చాలా క్యూట్ గా అప్పుడు నేను లేను, నాకన్నా ముందు పుట్టింది కాబట్టి నేను లేను కనుక్కుంటుంది అందుకే. ఇది అలా వైకుంఠం పూర్వంలో దిగారు కదా, అదేనా సాంగ్ లో? నాకు బాగా గుర్తు చూడు, కావాలి సాంగ్ లో. ఇది ఎక్కడ చెప్పు? ఒక అవార్డ్ ఫంక్షన్ చిన్నది ఈవెంట్ చేశారన్నమాట సిరాజ్ వాళ్ళు. పెద్దదేం కాదు, చిన్నదే. సిరాజ్ డాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చారు యూట్యూబర్ అవార్డు. ఇంకా ఇది అంటారా, ఇంకా అన్ని ఉన్నాయండి పెళ్లి ఫోటోస్. సో ఇక్కడ చాలా 31st 10th month 2020 అంటే మ్యారేజ్ డేనా ఇది? 31st 10th October 31st 2020 లో మ్యారేజ్ అయింది. అండ్ ఇక్కడ నాని జాను అన్నమాట. ఇది ఎవరిచ్చారు గిఫ్ట్? ఇది మా తెలిసిన ఒక అమ్మాయి ఇచ్చింది యూట్యూబర్. సో ఇదేంటి? ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. ఒకటి ఉమెన్స్ కోసం వెల్ఫేర్ ఏదో చేయడం కోసం వాళ్ళు ఇచ్చారనమాట. చిన్నగా అలా ఈవెంట్ చేశారు వాళ్ళు అక్కడ. సో అందులో చేశారు. అవి కూడా ఆ గిఫ్ట్స్ కూడా అప్పుడే. సో ఇది వచ్చేసి కిరాక్ నాని షేక్ చేసిస్తాడు, కానీ అంత షేక్ మామూలుగా మాటలు ఎక్కువ మాట్లాడాడు. కాకపోతే యాక్టివిటీస్ లో మాత్రం షేక్. ఇద్దానికి సిద్ధం అంటే మా కోడలు, ఆయన కొద్దిగా వెనక, అందుకే ఆయననిచ్చి అంటే చేసామంటే కాల్చి వచ్చేస్తుందా? అట్లేం రాదు. అయితే మా కోడలు, మా కొడుకు నోట్లో నేలకుండదు, ఏదన్నా ముఖమాటం పడతాడు. మా కోడలు అట్ట పడదు, నువ్వు జరిగి నేను పోతా అంటది. అందుకనే కదా అదే మంచిగా సెలక్షన్ చేసుకున్నాం. కరెక్ట్ సెట్ అయింది. సెట్ సైలెంట్ కి సైలెంట్ అయితే కుదరదు కదా, ఎవరో ఒక ముందు ఉండాలి కదా. సో ఇవన్నీ ఏంటి అవార్డ్స్? చాలా అవార్డ్స్ వచ్చినట్టు కదా ఇప్పుడు వరకు. అవును, సిరాజ్ వాళ్ళే ఇచ్చారనమాట అక్కడ. ఓకే, సో ఇది నానికి వచ్చింది, కిరాక్ నాని. అండ్ సో ఇది సేమ్ నాకు. ఓకే, జాను. అవన్నీ ఏంటమ్మా చిన్న చిన్న అవి వాళ్ళ మా నాని మా చిన్న అబ్బాయి చదువుకుంటేప్పుడు స్కూల్లో ఇచ్చారు వాళ్ళు చిన్నప్పుడు. ఓకే, ఇదేంటి జాను? ఏంటి సురభి అవార్డ్స్ ఏంటివి? సురభి అవార్డ్స్ ఇదే. అదేనా ఇచ్చారా? దీని గురించి కూడా చెప్తా. చెప్పండి, మీకు ఇష్టం వచ్చా? ఏదో ఒకసారి ఇది మా అబ్బాయి స్టైల్లో చెప్పండి, ఇది ఇలా పెట్టుకొని చెప్పండి. అయ్యో జనాలు దడుచుకుంటారు కదా. అయ్యో హీరోయిన్ చూడండి, మీకోసం నేను ఏదైనా చేస్తా అంటున్నా కదా, చేసేస్తున్నా. నేను మీ పుష్ప తగ్గేదేలే. ఇది ఎప్పుడుదంటే జాను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన ఫీల్ అవుగా. మా బాబు పుట్టినరోజు అప్పుడు ఒక అమ్మాయి గులాబీ పువ్వు ఇది ఇచ్చింది. మా జాను పెళ్లి కాలి ఇంకా అప్పుడు ఒక గులాబీ పువ్వు ఎప్పుడైనా ఈ ఫోటో పోయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను వెనకాల ఎక్కడ తీసారు అని సెర్చ్ నేనే పుష్పమ్మ ఎప్పుడైనా ఈ ఫోటో కనుక కనిపించలేదు, మీరు ఎవరి మీద డౌట్ పడతారు? మా జాని ఇంకెవరు మిస్ చేసింది ఏ రోజు ఊకే కోపం వస్తే. ఇవేంటి చిన్న చిన్న బుడ్డి బుడ్డి కేజెస్? ఒక్కోసారి 2గా అయిద్దండి. ఒక్కోసారి పూనకం వస్తుంది, ఒక్కోసారి జానికి పక్క వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. కానీ మేమందరం సైలెంట్ గా అయిపోతాం. పూనకం రానప్పుడు జాను నాని, పూనకం వస్తే ఆమె 2 జానులు అవుతాయి, ఇద్దరే అవుతారు. ఇది కూడా వాళ్ళకు ఇప్పుడు పుట్టబోయే పిల్లలు వీళ్ళిద్దరు, పాప బాబు. కాబట్టి 2 పాపలు అనుకుంటున్నా నేను. 2 పాపలైనా పర్లేదు, 3 పర్లేదు, 4 పర్లేదు. ఎవరు ఎప్పుడైనా మనకు ఫ్యూచర్ లో దేవుడు తొందరగా ఇయ్యాలని కోరుకుంటున్నా. ఈ బ్యాంబూ స్టిక్ గురించి చెప్పండి, ఇది ఎవరు ఇచ్చారు గిఫ్ట్? ఇది నాకు ఇవ్వలేదండి, ఈమెకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది కదా. నా అమ్మాయి మొత్తం గిఫ్ట్స్ అమ్మాయి ఇచ్చింది దీనికి. సో యూట్యూబర్స్ కి ఇది ఒక మంచి ఇదండి, ఏంటంటే అన్ని గిఫ్ట్లు వస్తా ఉంటాయి అన్నమాట ఇంటికి. ఇదేంటి? ఓపెన్ కిచెన్, చాలా బాగుంది. సో ఈ ఫోటో ఏంటి? ఇది వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారండి. ఇది గిఫ్టే వాళ్ళిద్దరికి. నైస్ నైస్. మా బాబు తీసినవి కాకపోతే వాళ్ళు చూడండి ఫస్ట్. వావ్, ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. మీ ఇంటికి నీట్ గా ఉన్న వారికి ఇది.
చాలా అంటే ఎక్కువగా వంటలు ఎవరు చేస్తుంటారు? నేనే చేస్తా, అప్పుడప్పుడు ఏమో కూడా చేస్తుంది. కానీ అప్పుడప్పుడు. నేను ఖాళీగా ఉంటా కదా, మీరు చేస్తుంటారా ఆవిడ తిని పెడతా ఉంటది తింటది. కానీ అది ఎక్కువ ఫుడ్ లైక్ చేయదామా, లైట్ గా తింటది. ఇక చేస్తా ఉంటది కానీ నేను ఖాళీగా ఉంటా కదా, నేను చేస్తానమ్మా అంటే మనం ఉన్న రోజు మనం చేసేద్దాం, మనం లేని రోజు వాళ్ళు ఇంకొకటి ఇక్కడ కిచెన్ రూమ్ లో రాగానే మనకి మనశ్శాంతిగా ఉంటుంది కదా. మనం మన బాధలన్నీ కిచెన్ రూమ్ లోనే మనం చెప్పుకుంటాం. ఎవరికైనా ఫ్రెండ్స్ కి గానీ, అమ్మలకి గానీ ఎవరికైనా చెప్పాలన్నా, ఎప్పుడైనా హస్బెండ్ తిట్టినా కూడా మనం ఇక్కడే వచ్చి ఏడుస్తాం కదా. మెయిన్ ఏంటంటే మళ్ళీ మన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టుకుని వాళ్ళు తింటే సంతోషం వేరే ఉంటది. అదే సో బాగుంటది. కష్టాలు సుఖాలు ఏదైనా చెప్పుకునే సరే. ప్లేస్ ఆ, అన్నమాట. మన కడుపుని నింపేది. మన కడుపు నిండితేనే కదా మనం ఏదైనా ముందుకెళ్ళి ఏదైనా పని చేయగలుగుతాం. ఇల్లు ఎంత వంట రూమ్ అనేదంటే. ప్రశాంతంగా ఉన్నా, ఎంత విశాలంగా ఉన్నా కిచెన్ లో ఉండే ఆ హ్యాపీనెస్ ఎక్కడ రాదు అవును. మనకి. అంటే ఇక మాకు ఇంక సామాన్లు ఉన్నాయి, అవన్నీ సామాన్లే ఉమ్. కట్టేసి పైన పెట్టేసినాం. Okay. ప్లేస్ లేదు కదా, ఉమ్. అవన్నీ సామాన్లే. చాలా ఉన్నట్టున్నాయి మీ దగ్గర. ఉన్నాయి. అన్ని ప్యాకింగ్ చేసేసారు అనమాట, అవును. ప్లేస్ లేక. అంతేనా? పెళ్లికి గిఫ్ట్స్ వచ్చినాయి, ఇంకా Okay. చాలా అవి ఇవి అని చాలా ఉన్నాయి. ఇక మనకు ప్లేస్ లేదు కదా ఉన్న వారికి అట్లా. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అమ్మ మీది? మాది పాల్వంచ, ఉమ్. భద్రాచలం పాల్వంచ. ఇక్కడ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? మేము ఇక్కడికి వచ్చేసి 20 20 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఇది కిచెన్ రూమ్. ఇది ఇంతకుముందు మీరు చూశారు కదా, మళ్ళా చూపిస్తున్నా. ఓపెన్ కిచెన్ నాకైతే చాలా నచ్చింది ఆ, కిచెన్. సో ఇక్కడ కాఫీ తాగుతూ మార్నింగ్ ఇగో మీరు మార్నింగ్ relax అవుతారు. లెగడమే నేనైతే వంట రూమ్కి వచ్చేస్తా. ముందు టీ లేంది నాకు కొంత మందు బాబులకు అవును. మందు లేంది తలనొప్పి అని అంటే, నాకైతే టీ లేకపోతే ఎప్పించడానికి అయిపోతా. నైట్ లో మందు కావాలి, లేడీస్ కి పొద్దున్నే టీ కావాలి. ఒకటి చెప్తున్నాండి, జెంట్స్ కంటే అందరిని అనట్లేదండి, మళ్ళీ నా మీద వేసేసుకోపాకండి. అందరిని అనట్లే, తాగే వాళ్ళ వరకునే. వాళ్ళకి మందు తాగితే ఒక 90 వేస్తే గానీ 90 మాటలు వస్తాయి వాళ్ళకి. మాకు ఒక కప్పు చాయ్ వేస్తే గానీ మాకు మాటలు వస్తాయి, పని జరగదు. ముందుకెళ్ళదు. లేకపోతే నేను పాల ప్యాకెట్ టైంకి లేకపోయినా అక్కడ కూర్చుంటా, టీవీ చూసుకుంటా. వాళ్ళు పాల ప్యాకెట్ తెచ్చేదాకా పని చేయాలి. సో మనం కిచెన్ లో ఉన్నాం కాబట్టి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు ఎక్కువ రోజు డైలీ తినే ఫుడ్ టిఫినా ఏదన్నా మీ ఫేవరెట్, ఎక్కువగా మీరు ఇష్టపడి తినేది ఏంటి? నాకు ఇష్టపడి తినేది అంటే, నేను చాయ్ పెట్టుకుంటా, చట్నీ చేస్తా. కానీ చట్నీ తినను నేను. చాయ్లో చట్నీ వేసుకొని తింటారా? లేదు ఇడ్లీ. చాయ్లల్లో దోశ ముంచుకుంటా, పూరి ఇడ్లీ ముంచుకుంటా. ముంచుకుంటారు. ముంచుకొని తింటే నవ్వుతా ఇడ్లీ కూడా ఉంటది. ముంచుకుంటారు. ఏమో నవ్వుతా ఉంటది. నాకు ఎందుకు అట్లా ఇష్టం అయిపోయింది. నేను చట్నీ తిన్ను, ఆహా. అస్సలు తిన్ను. ఆహా. ఏమో నవ్వుతా ఉంటది, ఏందో ఈ ఫుడ్ ఏందో ఏం కథో అని అంటా ఉంటది. అన్నం కూడా ఇలా ముంచుకొని తింటారు. ఏం లేదు, అది కూరేసుకునే తింటా. ఇంకా ఎక్కువ నవ్వుతుంది మరి. నవ్వుతుంది, అంతే నవ్వుతుంది. అవును, ఈ మెషిన్ ఎందుకు ఉంది ఇక్కడ? మిషన్ నాది, కుడతారా మీరు? కుడతా నేను. మా బాబు నాని అప్పుడు చిన్నప్పుడు 6వ నెల అబ్బాయి అప్పుడు తీసుకున్న మిషన్ అది. ఆ కోడలు అంటది, ఆంటీ మీరు ఏం సంపాదించారు నాకు ఈరా అంటే, ఇస్తాలే అమ్మా, కొద్దిగా నేను ఉన్నాగా, నేను పోయినప్పుడు నీకే ఇస్తాలే అని చెప్తా. ఆహా, నా ఆస్తి అదే నీకు ఇస్తాలే అని చెప్తా కోడలకి. అప్పటి నుంచి పుష్పమ్మ గారే కనిపిస్తున్నారు. మరి పుష్పయ్య గారు ఏరి? అయ్యగారు ఎక్కువ కనపడరండి, వీడియోలు రావడం ఇష్టం ఉండదు ఆయనకి. ఎప్పుడన్నా ఈ పిల్లలు వస్తే వీళ్ళు బలవంతం చేస్తే తీసుకురా. ఎక్కడున్నారు ఇప్పుడు? పాల్వంచలనే ఉన్నారు. ఆహా, అక్కడ మా అత్తయ్య మా మామయ్య అక్కడే ఉంటారు, తను అక్కడే ఉంటారు. ఓకే, డన్. ఎస్. సో ఇదంతా చూపించండి. ఇది ఫ్రిడ్జ్ చూద్దాం మనం. ఫ్రిడ్జ్ లో ఏం లేవండి, చూడండి ఏం లేవు ప్రస్తుతానికి, ఖాళీ. ఫ్రిడ్జ్ లో మంచిగా ఫ్రూట్స్ అవి పెట్టుకున్నారు. ఇంకా షాపింగ్ చేయలేదు అనుకుంటాను. ఏం లేదండి, ఈ మధ్యలో పోవట్లేదు, ఎటు వెళ్ళట్లేదు. ఓకే. సో ఇదంతా ఏంటి ఇవి? అవన్నీ ఇంకా ఏమో తెచ్చేసుకుంది. అన్ని చిన్న చిన్న ఏదో ఇష్టమైన అన్ని తీసుకొచ్చుకుంటది. మనకేమో ప్లేస్ లేదు. ఏంటి ఎక్కువ షాపింగ్ చేసేస్తున్నారా? ఈ బాక్సులు ఏంటి? డిమార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మొత్తం ఫోన్లు వస్తాయి, కొరియర్ లో అట్లా వస్తాయి. ఇక్కడే కనిపిస్తుంది. కొన్ని గిఫ్ట్స్ పంపిస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ గాని, మా ఫ్రెండ్స్ గాని, మళ్ళా మా చిన్న బాబు ఫ్రెండ్స్ గాని, ఇవన్నీ వచ్చేసి. మీ ముని మనవడు మనవరాలు టైం ఉందిలే, పిల్లలే చిన్న పిల్లలే కదా. ఈ క్రిస్మస్ ట్రీ ఎందుకు ఉందమ్మా ఇక్కడ? క్రిస్మస్ చేస్తారు నేను, వీళ్ళు కాదు. వీళ్ళు ఇంత ముందుకి చేసుకోమందుకు మా బాబు కూడా. దేవుడు చూపించండి, ఇక్కడ వీలైతే నల్లని చూపించట్లేదు మా కోడలు. ఇక్కడ దేవుడు రూమ్, కోడలు జాను మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటుంది ఈ రూమ్ లో. అండ్ పుష్పమ్మ గారేమో చర్చికి వెళ్తారంట. వావ్. ఇది మా సింబాగాడిది, నాది. ఓకే. మా చిన్న ఆయన హాల్లోనే పడుకుంటాడు, దాని మీదనే చిన్న ఆయన అయితే. సింబాగాడు నాయని. చాలా చాలా ప్రశాంతంగా నీట్ గా పెట్టుకున్నారు.
సో ఎవరికైనా కూడా ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావాల్సిందే అండి. కిచెన్ లోకి వెళ్ళిన, హాల్లో చూసిన, ఇక్కడ బెడ్రూమ్స్ లో కూడా నీట్ గా అందంగా పెట్టుకున్నారు పుష్పమ్మ గారు. తన మాటలు ఎంత స్వీట్ గా ఉంటుందో ఇంటిని కూడా అంతే వేసేస్తారు. పంచదార అవసరం లేదు ఈసారి చాయ్లో, నన్ను వేసేసుకోండి పంచదారలో. సో ఎస్, ఇది పుష్పమ్మ గారి రూమ్. సో సింహ మీతోనే పడుకుంటాడు కదా, సింహ ఆడ పడుకుంటాడు, వాడి ఇష్టం. సింహకి వాడి సో ఇష్టం. ఇదేంటి మీ బాబు ఇందులో ఎడిటింగ్ అవి చేసుకుంటారా? ఏం చేయరు, ఖాళీగా ఉంది. టీవీ అది. సో ఇది రండి రండి దయచేయండి, మా కోడలు రూము, మా కొడుకు రూము. సో ఇదన్నమాట సామ్రాజ్యం. సామ్రాజ్యం. మా కోడలు ఇక్కడే శ్రాంతంగా ఊపిరి పీల్చుకుంటది మంచిగా. అసలు ఎంత చిన్న చిన్న వేరే. పిల్లలు అప్పుడు బాలికలు చిన్న. లాగా ఆ. కనిపిస్తున్నారు ఇక్కడ. చిన్నేజే. ఆ, చిన్న చిన్న పిల్లలు బుడ్డి బుడ్డి 22 ఉంటది బాలిక వీళ్ళకి. వధు అంటారు కదా, అలా ఉంది. చిన్న పిల్లల్ని పెళ్లి చేసేసారు. ఆ. మైనర్ ప్రేమ. లేదు. ఓకే, సో ఇది వీళ్ళ బెడ్ అన్నమాట. పెళ్లిలో తీసుకున్నారా? పెళ్లిలో వాళ్ళ పిన్ని వాళ్ళు ఇచ్చారు. నైస్ నైస్. సో మరి జాను, యాక్చువల్లీ ఇది నువ్వు నీ రూమ్ కాబట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. గో, ఛాన్స్ వచ్చింది. సో మీ అత్తగారి ఛానల్లో నీ హోమ్ టూర్, నీ రూమ్ టూర్. నా ఛానల్లో నీ పెత్తాను కానీ చూస్తా తర్వాత. అత్తగారి ఛానల్లో కోడలు పెత్తనం. నా రూమ్ టూర్ లో ఒక స్పెషల్ ఉంటది అనమాట. ఏంటంటే రూమ్ టూర్ కూడా ఉంటదా? ఇంకో మెత్తకి వేసేస్తాం అనమాట. ఇది నాని స్పెషాలిటీ. ఇలా దానికి వేయడు. ఇది ఒక కొత్త వెరైటీ. కొత్త వెరైటీయా లేకపోతే దొరకట్లేదా? లేదు, సీరియస్ గా అతను వేసేసి ఇంకోటి ఒరిజినల్ అక్కడ పెట్టేశాడు. సీరియస్ గా ఏం లేదు, అవి ఇంకా వాష్ చేయలేదు, అందులో ఉన్నాయి వాషింగ్ మిషన్ పక్కన. అత్తగారు పరువు తీసేస్తున్నారు అసలు. కామన్ ఇంకా పంచులు వేసేసుకోవాలి. ఓకే, ఇంకా అక్కడ నాని ఎడిటింగ్ చేస్తాడు. ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం చిందరలు అందరూ ఉంటారు. నేను ఏం చదువుకోను. అత్తయ్య అంత నీట్ అయితే అస్సలు ఉంచుకోను. నేను ఊరికి అన్ని తీసుకురా రెడీ అవుతా, లేకపోతే అక్కడ పడేస్తే తర్వాత చదువుకున్నాను అని. సో అలా. కానీ ఇందులో జాను అయితే చాలా చిన్న పిల్లలా ఉంది, క్యూట్ గా. మా బాబు చిన్నుడే. అమ్మో, చూసారా, బాబుని పొగడట్లేదని కోపం వస్తుంది. ఆంటీకి కొంచెం ఎక్కువ ప్రేమ వాళ్ళ అబ్బాయి అంటే. ఎందుకంటే డాన్స్, యాక్టింగ్ అన్ని టాలెంట్ ఉంది. అంటే నువ్వంట లేదా? లేదని కదా ఆంటీ. నిజం చెప్పు. నిజంగా ఆంటీ. ఓకే, సో మరి మీ చిన్న బాబు మ్యారేజ్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? చిన్న బాబుకి టైం ఉందండి. చిన్నగా పెద్ద పెరిగాక చేద్దామని ఆలోచిస్తున్నా. ఓకే, సో పుష్పమ్మ గారు, మీ హోమ్ చెప్పండి. టూర్ చూసాము. చాలా చాలా బాగుంది. రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. మీరు చాలా చక్కగా అందంగా దిద్దుకున్నారు. మీ మనసు ఎంత అందమైందో మీ పిల్లల మనసు కూడా అంతే బాగుంది. మీ కోడలు అంతకన్నా మీకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మీ ఫ్యామిలీని చూస్తుంటే అందరు జెలస్ ఫీల్ అవ్వాల్సిందే. అంత అసలు జెలస్ గా ఏమి ఉండొద్దులే గానీ అందరూ మాలాగే ఉండాలని, కోడలి అత్తగారు మాలాగే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. మిగతా వాళ్ళు కూడా ఓకే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఒకసారి మీ డాగ్ ని కూడా పరిచయం చేస్తే మేము చాలా చేస్తాం. చేస్తాం. ఎందుకంటే వచ్చినప్పుడు ఫస్ట్ వెల్కమ్ చేసింది నన్ను మీ డాగ్. వాడే పేరేంటి? సింబా. ఇందాక నుంచి నా పిలవనా? చూస్తుంది అది. నాకు లైన్ వేస్తుందో ఏంటో. ఏది సింబా, సింబా కమ్. నాకు డౌట్ అయిపోయింది నాకు. సింబా రాగానే నన్ను సింబా కమ్. ఎక్కేశాడు. కమ్ హియర్, కమ్ కమ్, సిట్ సిట్, సింబా సిట్ సిట్, సెకండ్, గుడ్ గుడ్, కమ్ కమ్. సింబా ఇగో వీడియోలో పడతావురా నువ్వు. మరి ఆడియన్స్ చెప్పు, హాయ్ చెప్పు, హలో నేను సింబాని అని చెప్పు. బాబు నో అల్లరి చేయొద్దు. సింబా నేను తీసుకెళ్ళిపోతాను. రాగానే నాకు వెల్కమ్ చెప్తుందండి. ఎవ్వరు వచ్చినా కూడా కొరకదు, పోయి ఇక ప్రేమతో అగ్గిస్తుంది. ఫుడ్ ఏం పెడతారు? ఫుడ్ దానికి పాలు, ఇంకేంటి ఏం బిస్కెట్ చెప్పురాయి, నాకు పేరు రాదా బిస్కెట్ల పేరు. ఇంకేంటేంటో పెడతానే ఉంటారు. అవి అంటే వాళ్ళు తెస్తారు. నేను మీరు సంపాదించే దాంట్లో సగం సింబాకి వెళ్ళిపోతుందా మెయింటెనెన్స్? అసలు టిష్యూస్, పాలు అదిగో సింబాకి అవన్నీ మూతి తూడడం, పాలు తాగానే ఫుడ్ తినంగానే అన్ని చేస్తాం. మా ఒక మనిషి కంటే ఎక్కువ చూస్తున్నాం. నోరులేని జీవులు కదా, ఎక్కువ నాకు లైక్ చేస్తాయి. ఎక్కువ నేను చాలా ఇష్టం. నాకు పిల్లలు కూడా ఉండే మొన్నటి దాకా. అవి చనిపోయినాయి. అవి చనిపోయినమ్మటే మా బాబు పిల్లలు కూడా ఉన్నాయి. బరాబర్ దాదుకుంటా నేను. నాకు చాలా ఇష్టం. పులి పిల్లల్ని కూడా తేవాలి కానీ బరాబర్ చేస్తాను. నేను చాలా ఇష్టం ఉంటది నాకు. మేకలు, కోళ్ళు, మేకలు. మరి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు కప్ప తెచ్చిస్తాను. దాన్ని పెంచుకొని పెద్దగా చేసి ఇవ్వండి. కప్పలంటే భయం చెప్పు. ఓకే, సో యానిమల్ లవర్ అన్నమాట. చాలా అండి, అట్లా ఏం లేదు దేనికి దడవ. సో పుష్పమ్మ రీసెంట్ గా ఏ సినిమా చూసారు?
సినిమానా? మార్నింగ్ ఏం చేశారు? ఏ సినిమా అదే? ఇది ఏందో టీవీలో కాదు, ఆ? థియేటర్ లో. నేను పోనండి ఎందుకు? థియేటర్లో, నాకు ఇష్టం ఉండదు. టీవీలో అంటే ఇక పుష్ప చూస్తా. సినిమా చూసారా? పుష్ప సినిమా చూసా, టీవీలో చూసా. టీవీలో. మ్మ్. థియేటర్ లో అసలు ఆహా, ఏ వెళ్ళాలి. movies వీళ్ళు చూడరా? రమ్మంటారు Interest కానీ లేదా, ఇష్టం లేదా? ఇంట్రెస్ట్ అంటే నాకు అక్కడికి వెళ్ళడం, కూర్చోవడం హాల్లో అంత ఇష్టం లైక్ చేయను నేను. పిల్లలు Okay. రమ్మంటారు, ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలుస్తారు. మ్మ్. రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఇష్టపడాయి రాను. ఇంక ఇంట్లో పని చేసుకోవాలని, వాళ్ళు వెళ్ళి నేను వెళ్తే ఇంట్లో సింబాగాన్ని గిట్ట ఎవరు చూసుకుంటారా అని అనుకుంటా. నేను నాకు ఇష్టం లేదురా రానని చెప్తా. ఎందుకంటే వాళ్ళు నేను వెళ్తే మనం చూసినాం చాలు అంతవరకు. ఓకే, సో మీరు అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశారు? అసలు మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది మీకు? యూట్యూబ్ ఛానల్ అంటే నాకు అంటే చేద్దామని నేను అనుకోలేదు. మ్మ్. ఇంత ముందుకి బాబు వాళ్ళు హైదరాబాద్ ఉండేవాళ్ళు. అక్కడికి నేను వాళ్ళని చూస్తానికి ఎప్పుడైనా చూడాలనిపిస్తే వెళ్ళిపోయేదాన్ని. అక్కడ నన్ను వీళ్ళ ఛానల్లో కొంతమంది కొన్నిసార్లు నన్ను పెట్టారు. మ్మ్. పెట్టినప్పుడు వాళ్ళు అడుగుతున్నారా, ప్లీజ్ మమ్మీ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు, చాలా బాగా అనిపిస్తుంది మాకు, ప్లీజ్ మమ్మీతో ఒకసారి వీడియో చేయించరా అట్లా అడుగుతున్నారంట. అట్లా నేను అట్లా ఉండిపోయా. తర్వాత వాళ్ళు కొంచెం ఇక్కడికి వచ్చేసారు, మాకు ఉండబుద్ధిగా అట్లా మిమ్మల్ని చూడకపోతే మీరు కూడా రాండి, అందరం కలిసి ఉందాం, ఉన్నదే మనం 5గురం కదా, రాండి ఈడే కలిసి ఉందాం అని అంటే వీళ్ళు కోడలు కూడా సరే ఒక ఆంటీ వస్తాంలేండి మ్మ్. అని వచ్చేసారు. వచ్చేసాక నేను కూడా ఇంట్లో మొన్నటిదాకా నాకు షాప్ ఉండే, కిరాణా షాప్ ఉండే. మ్మ్. వీళ్ళు వచ్చినాకే కిరాణా షాప్ తీసేసిన, ఖాళీగా ఉంటున్నా. నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయాలన్నా, డాన్స్లు వేస్తా, కామెడీగా మాట్లాడతా. మ్మ్. ఇక నాకు చూసే దెయ్యం వీడియోలు కూడా నాకు ఇష్టం ఉండదు. దెయ్యం వీడియోలు చూడడం మామూలుగా యూట్యూబ్ జనాలను నవ్విస్తాను కదా అన్నట్టు అవి కూడా చేసేసిన. అట్లా నేను నానిని అమ్మ మరి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అని ఇద్దరు అడిగారు. మ్మ్. అయితే మరి ఏంటంటే ఏదేముందమ్మా మా ఛానల్ చేసినావు కూడా సేమ్ చేస్తావా అని అంటే నేనే వాళ్ళకి నేను పోయి చెప్పిన పెట్టియండి రా నేను కూడా చేస్తా, ఖాళీగా ఉంటుందిగా చేస్తా అని అన్నా. సరే అంటే ఏం పెట్టాలనేది జాను అమ్మ ఏమి డిసైడ్ చేసుకుంటా, నాకేం తెలుసు ఏం పేరు పెట్టాలో నాకేం తెలుసు, జాను కాడికి వచ్చి జాను చెప్పు జాను అంటే మా కోడలు నేను మీ పుష్పాన్ని పెడదాం ఆంటీ అంటే ఒకసారి అన్నాను. ఇద్దరు చెప్తే బాగుంది అన్నారు. మేమిద్దరం నిర్ణయం తీసుకుంటే ఆయన పెడతాడండి అట్లా. ఓకే, మరి మీకు సంపాదన ఎలా ఉంది మరి మీ యూట్యూబ్ ఛానల్ నుంచి? నా ఛానల్ అంటే మనమనే కదా, ఇంకా ఏం మరి ఆంటీకి లేదు, ఇంకా recent, మొత్తం okay. రీసెంట్ మ్మ్. అంతే. మరి మిమ్మల్ని గుర్తుపడుతున్నారా బయట? ఆ, మీ వీడియోస్ చూసి చూస్తారు. మొన్న రీసెంట్ గా మా మామయ్య వాళ్ళ క్రిస్మస్ పండుగ వచ్చిందిగా, మా మామయ్య వాళ్ళకి బట్టలు గిట్టుకొని ఇద్దామని బస్సులో వెళ్తుంటే ఆ సీటు పక్కనే నా వీడియోలో చూస్తున్నారు వాళ్ళు. ఆమె ఏమో భలే కామెడీ మాట్లాడుతున్నారు, అసలు భలేగుంది, మళ్ళీ నవ్వి నవ్వుతుంది. నేను ఇక నాకు బస్సు వాసన కూడా కార్ల వాసన పడదు, నేను కచ్చిపు కట్టుకుంటా. ఇక వాళ్ళు చూసి నవ్వుతారు, అమ్మ ఏమో భలేగా చేస్తుంది కదా మరి భలేగా. మీరు అన్నారా మరి? నేను అనలేదు, నాకు అసలు నచ్చదు. నేను ఎందుకంటే ఎలా అనిపించింది? ఇప్పుడు చాలా మీ వీడియోస్ చూస్తున్నారు, సంతోషంగా ఉంటది కదా. వాళ్ళు భలేగా చేస్తుంది కోడలా ఈమె అత్త అట్లా లేరు కదా, భలేగా ఉన్నారు వీళ్ళిద్దరు, భలేగా పంచలేస్తుంది అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చూస్తా ఉన్నారు, కంటిన్యూ చూస్తున్నారు నా వీడియోలు, నవ్వుతా ఉన్నారు నా పక్కనే. నేను కచ్చిపులు నేను నవ్వుకుంటా ఉన్నా, వాళ్ళు నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఒక్కోసారి నా వీడియోలు చూసి నేనే నవ్వుకుంటా. వాస్తవంగా అయితే మా అమ్మ ఇట్లు చేసిండు, మా అమ్మ ఏంది ఇట్లుందని అనిపిస్తుంది. ఓకే అమ్మా, చాలా చూడముచ్చటగా ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా కూడా ఇందాక చెప్పినట్టే. సో మీరు ఇంకా గ్రో అవ్వాలి, మమ్మల్ని ఇంకా నవ్వించాలి, మీ ఫ్యాన్స్ ని కూడా నవ్వించండి అందరినీ. అండ్ ముందు ఇంకా మంచి కంటెంట్ తో వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్యామిలీ అందరిని ఇంట్రడ్యూస్ చేసి మీ హోమ్ టూర్ మాకు చూపించినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ. ఆడియన్స్ మీకు కూడా చాలా నా తరపు నుంచి నమస్కారం చెప్పుకుంటున్నా. చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. వీళ్ళు కూడా హోమ్ టూర్ చేస్తానికి వచ్చిర్రు ఆ అమ్మాయి వాళ్ళు, అంటే కూతురు లాంటిది అమ్మాయి కూడా. యాంకర్ మౌనిక మా ఇంటర్వ్యూ కోసం వచ్చారు, హోమ్ టూర్ ఇవన్నీ చూపించినాం. చాలా సంతోషంగా ఉంది. చాలా దూరం నుంచి వచ్చారు, చాలా మంచిగా మాతో మాట్లాడారు, చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా చూస్తున్నారుగా మా వీడియోలు కూడా ప్రతి చూడండి. యాంకర్ మౌనిక్ గారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మీలో ఎవరికైనా కావాలంటే పిలిపించుకోండి. మౌనిత ఏంది నా లడలడలా మాట్లాడేస్తాను, నేను ఏమొస్తాయి కూడా తెలియదు. నేను మీ పుష్ప గారిని చూసారా అండి, అసలు కెమెరా ఆన్ అయింది అని అంటే కనుక ఇంకా కంటిన్యూస్ గా అది ఆఫ్ అయ్యే వరకు మాట్లాడుతూనే ఉంటారు. బట్ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మేము వీడియోస్ లో చూడడం మాత్రమే. సో ఒకసారి రియాలిటీలో ఎలా ఉంటారు ఆవిడ, నిజంగానే ఇలా ఉంటారా లేకపోతే కెమెరాస్ ముందు ఇలా ఉంటారా అంటే చాలా జోవియల్ గా ఉన్నారు. సో రియల్ లైఫ్ కి అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అని కాకుండా ఒకేలా ఉన్నారండి. బయట కూడా కోడల మీదే పంచులేస్తున్నారు, కొడుకు మీదే పంచులేస్తున్నారు. సేమ్ అదే రియాలిటీని మనకి యూట్యూబ్ లో కూడా చూపించారు. సో మనం అందరం సపోర్ట్ చేద్దాము. నేను మీ పుష్ప గారి ఛానల్ ని
సో ఎక్కడ తగ్గొద్దమ్మా మీరు. తగ్గేదే లేదండి. లేదు. ఏంది వాళ్ళ కోసం అసలే తగ్గా నేను. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. ముందే చెప్పాను, నేను ఛానల్ పెట్టే ముందే చెప్పాను. మీరు ఏ అడిగినా, మీకు ఏ వీడియోస్ కావాలన్నా, పన్నీగా కావాలా, ఇంకేదైనా కావాలన్నా అడగండి. మొఖమాటం పడొద్దు పుష్ప దగ్గర. మీరు నాతో, నేను మీతో, ఎప్పటికైనా అది ఎక్కడ గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. మాది మొత్తం మీ ఓపికతో ఇన్నందుకు మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము.